మా అమ్మ నాకు కొన్ని మంచి మంచి వాస్తవ జీవిత కథలు, హతసాక్షుల కథలు చెప్పేది. మా బెడ్ టైం స్టోరీస్ అన్నీ హతసాక్షుల కథలే. నిద్ర వస్తుందమ్మా ఏదన్నా కథ చెప్పంటే ప్రభువు కొరకు ప్రాణాలు అర్పించిన వాళ్ళ కథలే చెప్పి నిద్రపుచ్చేదమ్మా సౌజాతమ్మ గారు. ఒక విషయం చెప్పింది, వాస్తవ జీవిత చారిత్రక కథనం. రష్యా, రుమేనియా ఇలాంటి చలి దేశాలలో రకరకాలుగా విశ్వాసులను చిత్రహింసలు పెట్టి చంపేసేవారట. చాలా రక్తం గడ్డగట్టుకుపోయేంత చలి. మిలిటరీ ఆఫీసర్స్ వాళ్ళని తీసుకెళ్ళి పీకల లోతు సముద్రపు నీళ్ళలో ముంచి నిలబెట్టేవాళ్ళట. ఇక రక్తం గడ్డగట్టుకుపోతుంది. అట్లాగే కళ్ళు బయలుగా తిమ్మిర్లకి చావుకు సిద్ధమవుతుంటారు. అప్పుడు చెప్తాడు మిలిటరీ ఆఫీసర్, వాళ్ళేమో బాగా దట్టమైన ఉన్ని వస్త్రాలతో వాళ్ళు కప్పుకొని వెచ్చగా ఉంటారు. చెప్పండి, ఎప్పటికైనా యేసును వదిలిపెడతారా లేదా అంటే, లేదు లేదు మాకు యేసయ్య కావాలి, యేసును వదిలిపెట్టి మేము నరకానికి వెళ్ళలేము అంటూ అట్లాగే కొంతమంది చచ్చిపోయేవాళ్ళంట. ఒకసారి ఒక 10 మంది బ్యాచ్ని దింపారు నీళ్ళలోకి. ఈ మిలిటరీ ఆఫీసరు అక్కడ ఒక కుర్చీ వేసుకొని కూర్చొని దట్టంగా ఉన్ని సాక్స్లు ఉన్ని మరి పాదరక్షలకు చక్కని కవరింగ్ ఇచ్చుకొని షూ, మంచి వెచ్చని షూ వేసుకొని వెచ్చటి బట్టల్లో ఉండి చుట్టూ సైనికులు ఉన్నారు. ఆ సైనికులలో ఒకడు ఆలోచించుకుంటున్నాడట, ఏంటి పిచ్చోళ్ళు, ప్రాణాపాయం వచ్చింది, ప్రాణాలు వెళ్ళిపోతుంటే యేసే కావాలంటారు ఏమిటి? ఆ యేసులో ఏముంది అంత గొప్పతనం? బ్రతుకుంటే భార్య పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు, గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, లక్షల రూపాయలు సంపాదించవచ్చు, జీవితంలో అన్ని సుఖాలు అనుభవించవచ్చు. ఏంటి ఆ యేసు అంటే ఎందుకు వీళ్ళకంత ఇష్టం? ఏదో ప్రాణం పెట్టాడంటారు, ఆయన వాళ్ళ కొరకు చనిపోయి లేశాడంట, ఏమిటి? ఇప్పుడు కొన్ని దినాలుగా ఆలోచిస్తున్నాడు ఒక జవాన్, ఒక సైనికుడు. దేవుడు ఆ జవాన్ కళ్ళు తెరవడం మొదలుపెట్టాడు. మిలిటరీ ఆఫీసర్ ఇక్కడ కూర్చున్నాడు, కుడి భుజం దగ్గర ఈ ఆలోచన పరుడు నిలబడ్డాడు. 10 మంది సైనికులు, 10 మంది విశ్వాసులు నీళ్లలో ఉన్నారు. ఏం బాబు, కాసేపట్లో చచ్చిపోతారు మీరు, జాగ్రత్త, యేసును వదిలేస్తే మిమ్మల్ని మేము బ్రతికించేస్తాం, బయటికి తీస్తాం, మీకు మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాం, ఒక ఇల్లు ఇస్తాం, అన్నీ ఇస్తాం, మీకు మీ భార్య పిల్లల దగ్గరికి పంపిస్తాం, ఇది ఆఖరి ఛాన్స్ మీకు, మరికొద్ది నిమిషాల్లో చచ్చిపోతారు, తీర్మానం మీదే. మరి యేసుదేవుడు ఉంటే వచ్చి బ్రతికించమను, మిమ్మల్ని బ్రతికించమను, మీరు చచ్చిపోతున్నారు పిచ్చోళ్ళారా, జ్ఞానం లేదు మీకు అంటున్నాడు మిలిటరీ ఆఫీసర్. ఈ జవాన్ గారు నిలబడున్నాడు ఇక్కడ. ఆ చచ్చిపోతున్న వాళ్ళ ముఖంలో ఆనందమే తప్ప ఏ బాధ లేదు. పర్వాలేదు ఆఫీసర్ గారు, మేము చచ్చిపోతాం. ఏంటి అని వీళ్ళు ఈ 10 మంది పైకి చూస్తున్నారట. వీళ్ళు పైకి చూస్తున్నారు ఏంటని ఈ జవాన్ కూడా పైకి చూశాడు. దగ 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 మెరిసిపోతున్నటువంటి తెల్లని మహిమ కిరీటాలు ఆకాశము నుండి పైకి కిందికి దిగొస్తా ఉన్నాయి, పై నుండి కిందికి దిగొస్తారు. అమ్మ బాబోయ్, వీళ్ళేం తిక్కలోళ్ళు కాదురా, వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వీళ్ళకు కిరీటాలు ఉన్నాయి, అక్కడ ఒక లోకం ఉంది, మహిమ లోకం ఉంది, వీళ్ళు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు.
ఆ దేవుని కొరకు ప్రాణం అర్పించిన వాళ్ళ కొరకు ఆయన కిరీటాలు పంపిస్తున్నాడు. ఎంత అద్భుతం అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తుంటే, ఈ కింద నీళ్లలో మునిగినటువంటి ఆ 10 మంది విశ్వాసులలో ఒకడుండి తట్టుకోలేక భార్య గుర్తొచ్చింది, పిల్లలు గుర్తొచ్చారు. సార్ నన్ను క్షమించండి, నాకు ఇంకా ఈ క్రైస్తవ విశ్వాసం వద్దు, ఈ మతం వద్దు, ఈ దేవుడు అక్కర్లేదు, దేవుడు నేను చచ్చిపోయేలాగా ఉన్నా, నన్ను బయటికి తీయండి అని అరిశాడట. ఆ 10 కిరీటాలు కిందికి దిగేవి ఒక్క క్షణం అట్లా ఆగినాయి. తర్వాత మళ్ళీ చలనం స్టార్ట్ అయింది. 9 కిందికి దిగినాయి. ఈ ఒక్క మనసు మార్చుకొని నాకు ఏ సక్కర్లేదని చెప్పిన వాడిని బయటికి తీశారు. ఒక్క కిరీటం పైకి వెళ్ళిపోతుంది. ఈ జవాన్ చూశాడు, ఇది బాబోయ్, యేసయ్య గొప్ప దేవుడు, యేసు ప్రభు వారు నిజమైన దేవుడు, నాకు కావాలి యేసు. ఈ పిచ్చోడు వద్దని వదులుకున్నాడు యేసును, నాకు కావాలి యేసు, నా రక్షకునిగా నేను స్వీకరిస్తున్నానని గబగబా బట్టలన్నీ తీసేసి నా బట్టలు అతనికి తొడిగించండి, నేను మాత్రం యేసు కొరకే జీవిస్తాను, యేసు కొరకే మరణిస్తానంటే మిలిటరీ ఆఫీసర్ గారు అండి, ఏరానికి పిచ్చి పట్టిందా, చచ్చిపోతున్నారు అక్కడ నీళ్ళలో దిగి. లేదు సార్, యేసు నిజమైన దేవుడు, మీకు తెలియదు, ఒకప్పటికి తెలుసుకుంటారు అని చెప్పి వాడు బట్టలను తీసే చిన్న డ్రాయర్తో నీళ్ళలో దిగాడు. ఇదేనా నీ తీర్మానం, ఇదే నీ చివరి తీర్మానం అంటే, అవునండి, నువ్వు 1,00,000 సార్లు అడిగితే ఇదే తీర్మానం, నేను కళ్ళారా చూశాను, యేసయ్య నిజమైన దేవుడు అన్నాడు. ఆ బయటకు వచ్చిన విశ్వాసము కిరీటం పోగొట్టుకున్నాడు. ఆఖరి క్షణంలో ఈ సైనికుడు ఆ కిరీటాన్ని పొందుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. చివరి క్షణం అనేది చాలా ప్రాముఖ్యం. వాట్ హ్యాపెన్స్ ఇన్ ద లాస్ట్ మూమెంట్, వాట్ యు డూ ఇన్ ద లాస్ట్ మూమెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దేవుని కొరకు ఎన్నో శ్రమలు అనుభవించి చివరి క్షణములో కిరీటాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అందుకే ప్రభు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు, అంతము దన్నక నమ్మకంగా ఉండు, ప్రాణాపాయం వచ్చినా నమ్మకంగా ఉండు, కార్యాంతమే మేలు, కార్యారంభము కంటే కార్యాంతం మేలు. మొదట గొప్ప గొప్ప సాక్ష్యాలు పొంది, గొప్ప గొప్ప సేవ చేసి, గొప్ప గొప్ప ప్రసంగాలు చేసి, జనాల చేత జేజేలు కొట్టించుకొని ఆఖరణ బిలాములాగా చావద్దు మనం. చివరి దశ, నీవు మహిమ కిరీటం పోగొట్టుకోకుండా ఉండాలంటే ఆసక్తిని వదులుకోకుండా ఉండాలి. తుదమట్టుకు అదే ఆసక్తి నువ్వు చూపించాలి. ఎప్పుడైతే నీలోని ఆసక్తిని నీవు వదులుకుంటున్నావో, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చూడండి దయచేసి. అదొక రకంగా ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికమైన ఆత్మహత్య అన్నమాట, సూయిసైడ్, స్పిరిచువల్ సూయిసైడ్. హెబ్రీ 6వ అధ్యాయము 12, 11 వచనాలు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలని అపేక్షించుచున్నాను. టిల్ యువర్ లాస్ట్ బ్రెత్, టిల్ ద లాస్ట్ ట్రంపెట్ సౌండ్స్, అప్పటిదాకా మీరు ఇదే ఆసక్తి కలిగి ఉండాలి. చాలా విచారకరం, కొన్ని నెలలుగా నా కళ్ళ ముందు మా అమ్మ చెప్పిన కథ కనబడుతూ ఉంది. విశ్వాసులలో కానీ సేవకుల్లో కానీ ఆసక్తి చల్లారిపోతుంది.
నాకేం కనపడుతుందో తెలుసా? పైకి వెళ్ళిపోతున్న కిరీటాలు కనబడుతున్నాయి. ఆసక్తి చల్లారిపోతుంది. పైకి ఏదో ఆసక్తి ఉన్నట్టుగా నటిస్తున్నాము, కానీ ఏం లాభం అండి? ఎంత త్యాగం చేసినా ఎప్పటికీ తెమలది పోరాటం. ఎంతసేపటికి పోరాటమైనా, త్యాగాలేనా, ఇంకా సుఖపడేది ఎప్పుడు మనం అనే మనస్తత్వం 100%గా విశ్వాసులలోకి వచ్చేసింది, సేవకుల్లోకి వచ్చేసింది. ఒక 3 నెలలుగా నేను చెబుతున్నాను, నా కళ్ళ ముందు కొన్ని కిరీటాలు పైకి వెళ్ళిపోవటం నేను చూస్తున్నాను. జాగ్రత్త ప్రియ సహదాసులారా, మీ కిరీటం కిందికి వస్తుందో పైకి వెళ్ళిపోతుందో అది మీ మీద ఆధారపడింది. జీవితం అంతా కూడా నిర్లక్ష్యంగా బ్రతికిన వారు ఆఖరి క్షణంలో మారు మనసు పొంది కిరీటాన్ని స్వతంత్రించుకుంటున్నారు. జీవితం అంతా దేవుని కొరకు రోషముతో జీవించిన వారు ఆఖరి దశలో ఆసక్తిని విడిచిపెట్టి ఒక పేరుకు మాత్రమే సేవకులుగా మిగిలిపోయి కిరీటాన్ని వదులుకుంటున్నారు. మనం కన్ను మూసేదాకా మనం ఎంత నష్టపోతున్నామో మనకు తెలియదు. కన్ను మూసి అవతల ఆ లోకానికి వెళ్ళిన తర్వాత, ఆత్మల లోకానికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎంత నిర్లక్ష్యం చేశామో, ఎంత సీరియస్ మిస్టేక్ మనం జరిగించామో, ఎంత ప్రమాదకరమైన పోరాటం చేశామో కన్ను మూసి అవతలికి వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది. మీరేం చేయక్కర్లే, ఎక్స్ట్రాలు ఏం అక్కర్లేదు. సేవ ఆరంభములో మీరు చూపించిన ఆసక్తి ఆఖరి దాకా చూపించండి. ఏం చేయలేరా? అంత మొయ్యలేని హిమాలయ పర్వతాన్ని మొయ్యమని చెప్పామా? సేవారంభములో ఎంత ఆసక్తి ఉందో అదే ఆసక్తి చివరి వరకు చూపించమంటున్నాడు దేవుడు. నువ్వు అనుకున్నప్పుడు నీవు అనుకున్న రీతిలో పని జరగలేదని దేవుని మీద అలగడం ఎంత బుద్ధిహీనమైన పని దేవునిది. నీవెందుకు అలగడము? నేను అనుకున్నప్పుడు జరగాలి, నేను అనుకున్న రీతిలో జరగాలి అంటే అది సేవ నీదా దేవునిదా? మనమెవరం అలగడానికి? ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచడమే మన బాధ్యత. ఆ తర్వాత నీకు జీవ కిరీటం ఉన్నది, నీతి కిరీటం ఉన్నది. దేవుని పని ఎప్పుడు ఎలా చేసుకోవాలో ఆయనకు తెలుసు. అంతముదనక నమ్మకంగా ఉండడమే మన పని. నీ కిరీటం వస్తుంది పైనుండి, దాన్ని మధ్యలో వెనక్కి పంపించొద్దు, మధ్యలోనే చల్లారిపోవద్దు. ఇది సీరియస్ హెచ్చరిక పరిశుద్ధాత్మ దేవుని నుండి స్వీకరించి హెచ్చరిక పొంది మనము మారు మనస్సు పొంది ఒక నూతన ఉజ్జీవాన్ని పొందుకొని ఇక్కడి నుంచి వెళదాం.